ఇవాళ రాజ్యసభ ముందు వ్యవసాయ బిల్లులపై చర్చ జరగనుంది. అయితే బీజేపీ తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులు రైతు వ్యతిరేకమంటూ విపక్షాలు విమర్శలు చేస్తున్నారు. ఈ బిల్లులు కార్పొరేట్కు అనుకూలంగా ఉన్నాయని విమర్శలు గుప్పిస్తున్నారు. పెద్దల సభలో బిల్లులను అడ్డుకుంటాము అంటున్నారు. ఇక రాజ్యసభలో 243 మంది సభ్యులకు గాను బిల్లులు నెగ్గాలంటే 122 ఓట్ల అవసరం. ఎన్డీఏ భాగస్వామ్య పక్ష బలం 105 మంది సభ్యులున్నారు. ఇక బిల్లులను వ్యతిరేకిస్తున్న విపక్షాల బలం 100 ఉంది. తటస్థంగా 38 మంది ఉన్నారు. ఇక ఏదైతే వ్యవసాయ బిల్లులున్నాయో పెద్దల సభలో అడ్డుకొని తీరుతాము అని చెప్పేసి ఒకవైపు విపక్షాలు చెబుతున్నాయి. ఏ విధంగానైనా ఈ బిల్లులు నెగ్గించుకోవాలి అన్నటువంటి పట్టుదలలో కేంద్రం ఉంది. మరి దీనికి సంబంధించి మనకు వివరాలు అందించేందుకు శిరీష్ సిద్ధంగా ఉన్నారు. శిరీష్, జోష్న కొద్దిసేపటి క్రితం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ 2 కీలక బిల్లుల్ని రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ఒకటి ఫార్మర్స్ అండ్ ప్రొడ్యూస్ ట్రేడ్ అండ్ కామర్స్, ఇది ప్రమోషన్ అండ్ ఫెసిలిటేషన్ బిల్ 2020. అదేవిధంగా ఫార్మర్ ఎంపవర్మెంట్ అండ్ ప్రొటెక్షన్ అగ్రిమెంట్ ప్రైస్ అసిస్టెన్స్ అండ్ ఫార్మర్ సర్వీస్ బిల్ 2020. ఈ 2 బిల్లులపైన కూడా రాజ్యసభలో ఈ రోజు చర్చ ఓటింగ్ అనేది కూడా జరిగే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రధాన రాజకీయ పార్టీలన్నీ కూడా తప్పనిసరిగా సమావేశాలు హాజరు కావాలని చెప్పేసి 3 లైన్ విప్ అనేది కూడా జారీ చేసిన పరిస్థితి అనేది కూడా ఉంది. అయితే ఈ బిల్లుని ఏ విధంగానైనా గట్టి తీసుకునే విషయంలో అధికార పార్టీకి పెద్ద పరీక్ష అనేది కూడా ఎదురయ్యే అవకాశం ఉంది. గతంలో మిత్రపక్షం శివసేనతో పాటుగా తాజాగా శిరోమణి అకాలీదళ్ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కీలక బిల్లుల్ని రాజ్యసభలో గట్టి తీసుకునేందుకు బీజేపీ ఇతర పార్టీలతోటి ప్రయత్నాలను కూడా ముమ్మరం కూడా చేసింది. తాము తీసుకొచ్చిన బిల్లులన్నింటి కూడా రైతులకు ఏమాత్రం కూడా వ్యతిరేకంగా దీనిపైన అనవసరంగా కాంగ్రెస్ తో పాటుగా అనేక విపక్షాలు రాద్ధాంతం కూడా చేస్తున్నాయని చెప్పేసి కూడా బీజేపీ స్పష్టం చేసింది. ప్రధాని దీనికి సంబంధించి స్వయంగా వివరణ కూడా ఇవ్వడం కూడా జరిగింది. 240 మంది సభ్యుల సభలో 2 ఖాళీలున్నాయి. 243 మంది సభ్యులలో బీజేపీకి సొంతగా 86 మంది సభ్యుల మద్దతు అనేది కూడా ఉంటే, కాంగ్రెస్ పార్టీకి 40 మంది సభ్యుల మద్దతు అనేది కూడా ఉంది. మిగిలిన స్థానాల్లో ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయి. అయితే బయట నుంచి మద్దతు ఇస్తున్న మిత్రపక్షాలతో కలుపుకొని తమకు 130 మంది సభ్యుల బలం ఉందని చెప్పేసి కూడా బీజేపీ ధీమా కూడా వ్యక్తం చేస్తుంది. కానీ అకాలీదళ్ ఈ 3 సభ్యులు మాత్రమే ఉన్నారు కాబట్టి అది ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసినా కూడా పార్టీల యొక్క మద్దతుతోటి గట్టెక్కుతామని చెప్పేసి కూడా అధికార పార్టీ చెప్తున్న పరిస్థితుల్లో ప్రస్తుతం వైఎస్ఆర్ పార్టీ, అన్నాడీఎంకే, జేడీయూ లాంటి పార్టీల యొక్క పరిస్థితి ఏంటనేది కూడా చూడాల్సింది. ఓకే, రైట్ శిరీష్. ప్రస్తుతం రాజ్యసభలో వ్యవసాయ బిల్లులపై చర్చ జరుగుతోంది. ప్రస్తుతం మనం లైవ్ ద్వారా చూస్తున్నాం. मैं ये भी कहना चाहता हूं कि एमएसपी का इशू एक पूरी तरह झूठ के साथ बोला गया है और इसलिए आज इस बात से कौन इनकार कर सकता है कि भारतीय कृषि को अधिक निवेश, बेहतर बाजार संरचना, प्रोसेसिंग और निर्यात की आवश्यकता है और इसके लिए नीतिगत समर्थन है ताकि कृषि स्टार्टअप, फार्मर प्रोड्यूस ऑर्गेनाइजेशन, टेक्नोलॉजी, मार्केट, मूल्य संवर्धन के साथ किसानों को बहुत अधिक आवश्यक सेवाएं और सहायता प्रदान कर सके और इसलिए विपक्ष को इस मुद्दे पर राजनीति और किसानों को गुमराह करना बंद करना चाहिए, जबकि ग्रामीण अर्थव्यवस्था में सुधार करने के लिए एक काफी बड़ा सुधार हम लोग लेकर के आए हैं। महोदय, मैं आपके सामने ये कहना चाहता हूं कि आज जो बिल इस सरकार के माध्यम से किसानों की स्थिति को सुधारने के लिए आया है वो वैल्यू एडिशन है। जो वर्तमान व्यवस्था है उसमें एक नया वैल्यू, एक नया ऑप्शन दिया है। अगर हम किसी को 2 ऑप्शन दे रहे हैं तो उस ऑप्शन को अपनाने में कमी कहां आ रही है? उस ऑप्शन के द्वारा हम देश में एक नए विकास की संभावनाओं को अगर तलाशना चाह रहे हैं तो उसको विपक्ष क्यों रोकना चाहता है? और मैं ये पुनः कहना चाहूंगा कि 2010 में भी जो एग्रीकल्चर वर्किंग कमेटी की रिपोर्ट थी वो पॉलिटिकल कंसेंसस के साथ थी। हम देश के साथ अपनी राजनीति के लिए गुमराह की राजनीति ना करें और इसलिए मैं कहना चाहता हूं कि ये जो नए दोनों कृषि कानून आए हैं ये देश में एक नए परिवर्तन को लेकर के आए हैं। देश की जो एक नई हमारी एग्रीकल्चर की ताकत है उसके आधार पर देश को आगे बढ़ाने के लिए आए हैं। भारत के किसान को विश्व के बाजार में प्रतिस्पर्धा करने के लिए, आगे बढ़ाने के लिए लेकर आए हैं। देश के नए नौजवान किसानों को आगे बढ़ाने के लिए बिल लेकर के आए हैं और इसलिए मैं कहना चाहता हूं कि एक बार कृपया वापस से 1970 के उस भाषण से अपने आप को अलग करिए
भाखड़ा नांगल पे जो 70 के भाषण हुआ करते थे, ये आधुनिक भारत है, ये 21वीं सदी का भारत है। इसमें नई सोच और नई टेक्नोलॉजी से, जरा नए विचार से आप विकास करिए। वापस से इन भाषणों को, पुराने रटे हुए भाषणों को छोड़िए। देश का किसान वापस से एक नई अपने रास्ते और नई मंजिल का इंतजार कर रहा है। ये उच्च सदन पुनः वापस से किसानों के लिए जो नया रास्ता खुला है उसको अपना पूर्ण समर्थन दे और इन दोनों बिलों को पास करके हम भारत के किसानों को विश्व में एक अच्छा स्थान देने का काम करें और इस बिल को पूरा समर्थन करें। धन्यवाद। धन्यवाद माननीय भूपेंद्र जी। माननीय श्री डेरिक ओब्रायन जी। Sir,